కానీ కేరళ రాష్ట్రంలో పడవ పోటీలు జరుగుతాయోల్లా అబ్బా ఏమన్నుంటాయా చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది. అటు మొక్కనంతటి నీళ్ళే ఉంటాయి కాబట్టి అంటే పెడుతుంటారు బోటు రేసులు. అయితే మన కోనసీమ జిల్లాలు కూడా తక్కువేం కాదు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం యాల పడవ పోటీలు మా సంబరంగా చేసిండ్రు. పాండ్రిగా ఎట్లా జరిగినాయో మనం కూడా చూసేద్దాం. అగో పడవ పోటీలంటే తెడ్డు వట్టి నీళ్లను వెనుకకు దొబ్బుకుంటా పడవలను ముంగటికి దోల్తారేమో అనుకుంటే మోటార్లు షాల్ చేసి పోనిత్తేనే ఉన్నారు గదా అన్నలు. అవు గదా, అంటే కండబలంతోటి జరుగుతున్న పోటీలు కాదుల్లా గివి, మోటార్ల బలంతోటి జరుగుతున్న పోటీలు. ఎవ్వల పడవల బలం ఉంటే ఆళ్లదే గెలుపు అన్నట్టు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్నంలా ప్రపంచ మత్స్యకార దినోత్సవం యాళ్ల పెట్టిండ్రు గిట్ల పడవ పోటీలు. గోగన్న మఠం రేవుకాడ షాల్ చేసి రెబ్బనపల్లి రేపు దాంక 2.5 కిలోమీటర్ల నడుమ పెట్టిండ్రట పోటీని. ఇక 3, 2, 1 అనుడు ఆలస్యం. మోటార్లను ఎంతుర్కిత్తే గంతుర్కుడు పెట్టినయి పడవలు షాల్ చేసి నిలుసున్నారు గంతే అన్నలు. ఎవ్వల పడవల మోటార్ బలం ఎక్కువుంటే ఆళ్లే గెలిచిండ్రు. మొదలొచ్చినోళ్లకు 5,000, రెండో జాగల నిలుసున్నోళ్లకు 3,000, మూడో జాగల నిలుసున్నోళ్లకు 2,000 చొప్పున బహుమతులు వంచిండ్రు పోటీలు పెట్టినోళ్లు. ఇక ఎవలెవలు గెలిచిండ్రో గాని సందడే సందడన్నట్టు మస్తు సందడిగా సాగింది రేసు. చూడొచ్చినోళ్ళైతే కొద్ది సంబురవల్లేదుల్లా. ఈలలు సప్పట్ల నడుమ మస్తు రసవత్తరంగా సాగినాయి పోటీలు.